ఓం శ్రీ మాత్రే నమః. వారాహిదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మీ అందరికీ కూడా నా నమస్కారాలు. వీడియో స్టార్ట్ చేసే ముందర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ సబ్స్క్రైబ్ అని లైక్ చేయట్లేదు, దయచేసి చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది రాబోతుందండి. ఉగాది అంటే నూతన సంవత్సరం. నూతన సంవత్సరంలో మనం మంచి కార్యం చేసిన, మంచి ఫలితం పూజ చేసిన మంచి ఫలితం అయితే లభిస్తుందండి. ముఖ్యంగా వారాహి అమ్మని పూజించడం వలన ఈ సంవత్సరం మొత్తం మీకు అంతా విజయమే చేకూరుతుంది. ఈ సంవత్సరం పొడవునా ఈ మంత్రంతో మీరు విజయాలను అయితే సమకూర్చుకోవచ్చండి. అలానే డబ్బును ఆకర్షించే శక్తి కూడా మీకు ఈ మంత్రానికైతే వస్తుంది. చాలా భక్తితో చేయండి. ఈ వారాహిదేవి పూజకు ముందు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని అండి, ప్రతి పూజకి ఆదిదేవుడు వినాయకుడు. ఈ పూజలో కూర్చునే ముందర మీరు ఫస్ట్ వినాయకుడిని అయితే పూజించండి. మీకు చుట్టుపక్కల ఉన్న ఒక వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి మొదటి సంకల్పం అయితే చెప్పండి. మీ సంకల్పం ఏది ఉంటుందో అదైతే మీరు స్వామివారికి చెప్పాలి. అక్కడ స్వామివారికి విన్నవించిన తర్వాత ఇంట్లో పూజ మొదలు పెట్టండి. మంచి మనసుతో, భక్తితో, నిశ్చలమైన మనసుతో చేయండి. అమ్మవారు ఖచ్చితంగా మీకు కరుణిస్తుంది. ఉగాది రోజున కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన రోజు కాబట్టి మీరు స్వచ్ఛమైన మనసుతో, నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే అమ్మవారు ఇట్టే ప్రసన్నురాలయ్యి మీరు కోరిన కోరిక ఎలాంటిదైనా కానీ ఇట్టే నెరవేరుస్తుందండి. ముఖ్యంగా డబ్బును ఆకర్షించే శక్తి అయితే ఈ మంత్రానికి ఉందండి. కాబట్టి ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా 108 సార్లు చదవండి. మంత్రంలోకి వెళ్ళిపోదాం. ఆలస్యం వద్దు, మీ టైం వేస్ట్ కూడా నేను చేయనండి. అమ్మవారి పూజలో కూర్చునే ముందర అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం కానీ, దానిమ్మ గింజలు కానీ ప్రసాదం పెట్టి అమ్మవారిని మనసులో ఊహించుకొని దీపారాధన చేయండి. తర్వాత వినాయకుడికి సంబంధించిన విఘ్నేశ్వర స్తోత్రాన్ని ఒక 3 సార్లు చదివిన తర్వాత ఈ మంత్రాన్ని అయితే తప్పులు లేకుండా నిశ్చలమైన మనసుతో చదవండి. ఇక మంత్రానికి వెళ్ళిపోదాం. ఇది వారాహి దేవికి సంబంధించిన అతి అద్భుతమైన గొప్ప మంత్రం అండి. ఈ మంత్రానికి బీజాక్షరాలు లేవు, మామూలు మంత్రం అండి. ఈ మంత్రాన్ని ఎవరైనా కూడా చదవచ్చు. సాయంత్రం లేదా ఉదయంతో చదవచ్చు. మీరు మార్నింగ్ టైంలో చదివితేనే మంచిది ఇది. ఇక మంత్రంలోకి వెళ్ళిపోదాం. మంత్రం: ఓం నమో భగవతి వారాహి దేవియై నమః. మరొకసారి: ఓం నమో భగవతి వారాహి దేవియై నమః. ఓం నమో భగవతి వారాహి దేవియై నమః. ఇదే అండి మంత్రం. చాలా చిన్న మంత్రం. చాలా భక్తి శ్రద్ధలతో 108 సార్లు జపించండి. మీకు ఓపిక ఉంటే అంతకు మించిన సార్లు జపించండి. అంత శుభప్రదమే. మీకు ఈ మంత్రంతో తిరుగులేని విజయం అయితే లభిస్తుంది. సంకల్పం గట్టిదండి. సంకల్పాన్ని గట్టిగా అమ్మవారికి చెప్పి ఈ మంత్రాన్ని అయితే జపించండి. మీకు అంత శుభం జరుగుతుంది. మీరు కోరుకున్నది జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.